ముఖ్యంగా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం కూడా ఏంటంటే ఈ ఉమ్మడి జిల్లాలో యునానిమస్ గా టిఆర్ఎస్ అభ్యర్థి యునానిమస్ గా జరిగింది అనే మాట రాకుండా మనము కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలను పెట్టడం జరిగింది. ప్రధానంగా రెండవది ఏంటంటే ఇప్పుడు మన అభ్యర్థి ఉంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటే ఈ కష్టకాలంలో పార్టీలో ఉన్నవాళ్ళు పోయిన వాళ్ళు ఎట్లా పోయారు, ఉన్నవాళ్ళు ఎవరికి ఓటు వేసుకోవాలనే ప్రశ్నార్థంగా ఉండకూడదనే ఉద్దేశంతో నేనే దామోదర్ కన్వీన్ చేసి 4 గంటల టైంలో నేను ముందుకు వస్తాను మేడం. మరి ఇక్కడ మనకు తెలుసు కాంగ్రెస్ ఓట్లు ఉన్నాయి 230, టిఆర్ఎస్ దాదాపు 700 ఓట్లు, 56 బీజేపీ. మనకు గెలిచే ఓట్లు లేకపోయినా సరే కాంగ్రెస్ బలంగా, ఎందుకంటే మనము చరిత్ర మొత్తం తీసుకుంటే కూడా ఈ ఉమ్మడి జిల్లాలో మొదటి నుంచి కూడా మనం చూసిన కానీ ఉమ్మడి రాష్ట్రంలో మొన్న 2004-9 కూడా తీసుకున్నట్టయితే 10 సీట్లలో 8 సీట్లు కాంగ్రెస్ శాసనసభ్యులు, 2 టిఆర్ఎస్. తర్వాత ఆ 10 ఏళ్ల కాలంలో 8 మంది కాంగ్రెస్, 2 సార్లు 8 కాంగ్రెస్ అయితే 2 టిఆర్ఎస్ శాసనసభ్యులు. 2014 ఎన్నికలకు వచ్చేసరికి 8 టిఆర్ఎస్ అయింది, 2 కాంగ్రెస్ అయింది. అది మీ నియోజకవర్గం గీతారెడ్డి గారు జైరాబాద్, అట్లాగే నారాయణ తీస్తారు. అట్లాగే 2018కి వచ్చేసరికి మళ్ళీ 9 వాళ్ళ 1 నేను గెలిచిన. తర్వాత బై ఎలక్షన్లో బీజేపీ వచ్చింది అనుకోండి, ఇప్పుడు కొంత డివైడ్ అయింది. ఆయన అదొకటి. అంటే 10 ఏళ్ల కాలంలో కానీ అంతకుముందు ఉన్న ఆ 10 ఏళ్ళు రాజశేఖర రెడ్డి గారు, రోషే గారు ముఖ్యమంత్రి గారు, ఆ 10 ఏళ్ల కాలంలో ఉన్న 8 మంది, అంతకుముందు ఇప్పుడేమో కాంగ్రెస్ టిఆర్ఎస్, అప్పుడు టీడీపీ వర్సెస్ కాంగ్రెస్. అప్పుడు ఎక్కువ శాసించింది, మెజార్టీ సంవత్సరాలు శాసించింది కాంగ్రెస్. మనం ఆ రోజులలో తీసుకున్నట్టయితే అటు బాగారెడ్డి గారి తీసుకున్నట్టయితే రామచంద్రారెడ్డి గారు, అక్కడ రామచంద్రారెడ్డి గారు అటు తీసుకుంటే అనేక మంది సీనియర్ లీడర్స్ తోటి వ్యవహారం నడిచింది. ఓవరాల్ గా మెదక్ జిల్లా తీసుకుంటే శాసించింది, అంటే దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ ఉమ్మడి జిల్లాని కానీ శాసించింది రాజకీయంగా. అనేక సమస్యల పరిష్కారం, అనేక ప్రాజెక్టులు, ఒక సింగూరు లాంటి డ్యామ్ కానీ, లేకపోతే ఒక మంచిర్యాల డ్యామ్ కానీ, మీ దగ్గర నారింజన్ కానీ, ఇవంతా కూడా చరిత్ర అంతా కాంగ్రెస్ ఇట్లా తీసుకున్నారు మన ఉమ్మడి జిల్లాకు వచ్చినట్లయితే. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి ఇట్లాంటి బలమైన మన మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పోయినసారి చిన్న మిస్టేక్ జరిగింది. అనుకోకుండా నమ్మకం అభ్యర్థిని పెట్టి ఊహించలేని షాక్ ఇచ్చింది. ఈసారి ఆ పరిస్థితి రావద్దు అనే టైంలోనే నిర్మల నిర్ణయం తీసుకొని పెట్టడం జరిగింది. నిర్మల తీసుకున్న తర్వాత డిక్లేర్ 435కి డిసైడ్ అయిపోయింది. ఓకే, ఆ కారణం ఏంటంటే మనము మన ఓట్లు, మన 230 ఓట్లు ఉమ్మడి జిల్లాలో, సపోజ్ మీ దగ్గర 41 లేకపోతే 40 ఓట్లు ఏవైతున్నాయో పోయిన వాళ్ళు పోయిరు. ఇప్పుడు ఉన్న వాళ్ళు అయితే ఫీలింగ్ ఏముంటది, మన అభ్యర్థులు ఉన్నట్టయితే మన ఓటు మనం వేసుకుంటాం కదా అనే ఒక ఆలోచన తోటే ఈ నిర్ణయం చేయడం జరిగింది. అంటే మీరు ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, మండల ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఈ ఓటు ఈ కష్టకాలంలో జైరాబాద్ లో మీరు ఎవరైతే ఈ కష్టకాలంలో ఇట్లనే పార్టీ పరంగా ఉన్నారో ఆ ఓటు వృధా కాకుండా ఆ ఓటుని కాంగ్రెస్ వేసుకునే ఒక అవకాశం ఉండాలని నేను దామోదర్ గారు అందరు పెద్దలందరూ మాట్లాడుకొని మనము ఈ యొక్క నిర్ణయం చేయడం జరిగింది. అంటే మీ ఓటు కాంగ్రెస్ వేసుకున్నట్టు, లేకపోతే ఇండైరెక్ట్ గా మీ ఓటు చెప్పకపోయినా కొంత టిఆర్ఎస్ లో, కొంత టిఆర్ఎస్ కే కదా, యునానిమస్ కదా, అసలు ఓటు అవకాశం లేదు కదా, అవకాశం లేదు. కాబట్టి ఎనిహో ఆ నిర్ణయంలో జరిగింది. మన ఉద్దేశం ఏంటంటే మీరు ఇక్కడున్న 40 మంది మన ఎమ్మెల్సీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి ఓటేసుకుంటూ అవకాశం ఉంటే, ఇప్పుడు చూడండి
ఈరోజు మనము అభ్యర్థిని పెట్టడం వల్ల నిన్న మనము ఒక 20 రోజులు చర్చ జరుగుతుంది కదా ఉమ్మడి, అంటే మన జిల్లాలో అయితే ఏం చర్చ జరుగుతుంది. ఈ రోజు ప్రభుత్వం గాని మంత్రి హరీష్ రావు గాని మంత్రి గాని మనమందరం కలుసుకోవడం గాని అభ్యర్థి పెట్టడం వల్ల ఈ రోజు మనము ఎప్పుడప్పుడు కలుసుకుంటాం పార్టీ పరంగా, మీరు అందరూ కలుసుకుంటారు, ఏదన్నా జనరల్ మామూలు పెద్ద మీటింగ్ మనం కలుసుకుంటాం. కాంగ్రెస్ లో కలుసుకుని కొత్తదనం ఏం లేదు, ఎందుకంటే ఇందులో ఎవరికి వారే రాజులు వీడంతా, కాబట్టి ఇబ్బంది లేదు. కానీ అదే టీఆర్ఎస్ లో తీసుకున్నట్టయితే వాళ్ళ మంత్రులు కలవాలంటే వాళ్ళకి ఎంట్రీ కూడా దొరకదు. ఈ రోజు మనము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెట్టడం వల్ల ఈ రోజు మంత్రి హరీష్ రావు ఇంటింటికి ఫోన్ కొట్టు, అందరు ఫోన్ కొట్టుకుంటూ వస్తున్నాడు. మనం ఫోన్ కొట్టుడు వేరు, కానీ అధికారంలో ఉండి మొన్నటిదాకా ఎంట్రీ లేని ఎంపీటీసీలకు, హరీష్ రావు దగ్గర ఎంట్రీ లేని కౌన్సిలర్లకు, హరీష్ రావు దగ్గర ఎంట్రీ లేని జడ్పీటీసీ టీఆర్ఎస్ నాయకులకు, మండల ప్రెసిడెంట్ టీఆర్ఎస్ నాయకులకు మొన్నటిదాకా ఎంట్రీ కూడా లేదు. కొన్ని సందర్భాల్లో అసలు ఎంపీటీసీ లేదుగా అనే సందర్భంలో వాళ్లే టీఆర్ఎస్ మా ఎంపీపీలు జడ్పీటీసీలు మాట్లాడుతున్నారు, వాళ్ళే మాట్లాడుతున్నారు. కాబట్టి అంటే ఈరోజు చూడండి, మనము అభ్యర్థిని పెట్టడం వల్ల ఈ 15 రోజులు అంటే ఇక మనము నామినేషన్ వరకు వాళ్ళ అభ్యర్థులకు డిమాండ్ వచ్చేసేసింది. వాళ్ళని టూర్లు అంటున్నారు, ఎదదు అంటున్నారు, ఈరోజు వాళ్ళ ఫోన్లు పోతున్నాయి రకరకాలుగా. వాళ్ళు పాపం ఈ 15 రోజులు మనం అభ్యర్థిని పెట్టడం వల్ల వాళ్ళకు ఈ 2 నెలలు లేని సంతోషాన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రావడం వల్ల హ్యాపీగా 20 రోజులు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంజాయ్ అంటే ఎస్ మాకు వాల్యూ ఈ రోజు కనబడుతుంది, గౌరవం పెరిగింది, మాకు ఫోన్లు వస్తున్నాయి, మాకు అదంటున్నారు ఇది అంటున్నారు, అక్కడ పోదామంటారు, నార్త్ అంటున్నారు, సౌత్ అంటున్నారు, ఏమేమో చెప్తున్నారు, గంట ఫోన్లు వస్తున్నాయి మాకు అనే ఒక సంతోషంలో వాళ్ళు ఉన్నారు. అంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పెట్టడం వల్ల మనకంటే ఎక్కువ సంతోషం వాళ్ళు పడుతున్నారు. ఇప్పుడు రూలింగ్ పార్టీ నుండి ఇప్పటిదాకా తిప్పు దివాలా లేదు, నిధులు లేవు, విధులు లేవు. కానీ ఇప్పుడైతే బహుశా ఇప్పుడు నిన్న వరకు మనం ఎట్లయితే ఇప్పుడు కలుస్తున్నామో, సరే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, మనము 10 ఏళ్ల కాలంలో మన ఎంపీటీసీలు, అప్పుడున్న మండల ప్రెసిడెంట్ జెడ్పీటీసీలు, అప్పుడు మీరు లేదు కాబట్టి అప్పుడు మీరు అధికారులు అంటే మీరు సీట్ల మీద లేకపోయినా పార్టీలో ఉండాలి. కానీ ఆ రోజుల్లో ఉన్న పవర్ ఏంటి, ఇప్పుడున్న పవర్ ఏంటి, మన గవర్నమెంట్ లో మన నాయకులకు ఉన్న పవర్ ఏంటి, ఇప్పుడున్న పవర్ ఏంటి. కాబట్టి ఇది కూడా మనం చర్చించుకోవాల్సిన సమయం ఇదంతా. కాబట్టి ఈ సందర్భంలో ఒక రాజకీయంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో మనము ఈ ఎమ్మెల్సీ యొక్క ఇప్పుడు వాళ్ళకు మనము ఈ నిర్ణయం చేయడం వల్లనే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్థానిక నాయకులందరూ కూడా మన గురించి బహుశా పగలు రాత్రి కాంగ్రెస్ పార్టీ గురించి అయితే చెప్పని తీసుకునే పరిస్థితి వచ్చింది. ఏదైతే అయితే మనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ పెట్టడం వల్లనే అని వాళ్ళు ఈ రోజు మన ఊరికి కాంగ్రెస్ పార్టీ యొక్క బలమైన జిల్లాలో మనం కూడా బలంగా ఇప్పుడు జైరాబాద్ బలమైన నియోజకవర్గం. ఒకసారి గెలవచ్చు, ఓటమి కావచ్చు, అది వేరే, కానీ మెజార్టీ గెలిచిన నియోజకవర్గం కదా ఇది, ఏదో అంతే కదా, మెజార్టీ ఏళ్ళు శాసించిన నియోజకవర్గం ఇదంతా కూడా. కాబట్టి మన ఉనికి మనం కాపాడుకోవాలి, మన క్యాడర్ మనం కాపాడుకోవాలి. అందరము ఒకసారి ఈ పేరు మీద మనం కూడా 15 రోజులు కంటిన్యూటీగా ఈ రోజు మీటింగ్ ఉంది, ఇట్లా కలిసినాం, మళ్ళా 2 తారీఖు 3 తారీఖు కలుస్తాం, మళ్ళీ పోలింగ్ 2 రోజులు ఉందనక మళ్ళీ కలుస్తాం. మనం కలయిక వేరు, మనం కలుస్తుంటాము, మన పేరు కాంగ్రెస్ పార్టీ పేరు మీద వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇది కాబట్టి దట్ ఈస్ కాంగ్రెస్ చరిత్ర. అందుకని ఈ రోజు అభ్యర్థి పెట్టడానికి కారణం ప్రధానంగా అదే. కాబట్టి మీరు కూడా మీ అందరు కూడా నేను కోరేది ఏంటంటే వీళ్ళందరూ మీ 40 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిర్మలకు ఓటేసుకుంటూ, అట్లాగే మిగతా వాళ్ళు ఎవరైనా లేదు మీ వల్లనే ఈ రోజు మాకు 15 రోజులు నిలువ వచ్చింది, 20 రోజులు నిలువ వచ్చింది, మమ్మల్ని కూడా మీరు మేము బయటకు వచ్చి చెప్పకపోయినా మేము మీకు అంతర్గతంగా ఓటేయాలని వేయాలనిపిస్తుంది వేస్తామన్నట్టుగా రిసీవ్ చేసుకోండి. లేకపోతే మీకు 20 రోజులు మీ విలువ వచ్చే రీతిలో కాంగ్రెస్ పార్టీ చేసే ప్రయత్నంలో మీరు అంటే వాళ్ళకి చెప్పండి,
మీరు కూడా ఇప్పుడు రేపు ఎమ్మెల్సీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ గెలవడం వల్ల ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఖచ్చితంగా దిగి వస్తారు. మీకు ఇంకో విషయం చెప్తున్నా, ఇంకా 2 years అంటే 2023 తర్వాత కూడా మళ్ళీ మీరు ఉంటారు. ఎందుకంటే మీ ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్ తర్వాతనే మీ అంతా, అంతే కదా, దాని తర్వాతనే ఉంటది. చూడండి, ఎమ్మెల్సీ అభ్యర్థి కాంగ్రెస్ ఇక్కడ గెలవడం వల్ల ఉమ్మడి జిల్లాలో ఖచ్చితంగా కేసీఆర్ అనేవాడు ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఆయన ఆలోచన విధానాన్ని మార్చుకుంటాడు. దానివల్ల మన పార్టీకి సంబంధించిన విలువ మన పేరు మీద ఒక కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం వల్లనే స్థానిక సంస్థలకు ఒక గుర్తింపు ఎట్లయితే ఈ జిల్లాలో వచ్చిందో రాష్ట్రంలో అధికారపరంగా అట్లా వచ్చే పరిస్థితి కూడా ఉంటది. కాబట్టి ఈ రకంగా కొంత అవగాహన ఇచ్చే సందర్భంలోనే ఈ యొక్క సమావేశానికి నేను మిమ్మల్ని కూడా కలవాలని అనుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకో 2 మీటింగ్లు ఉంటాయి, కానీ ఈటింగ్లే ఉంటాయి. అంత మీటింగ్స్ ఉంటాయి. జస్ట్ అందరం గెట్ టుగెదర్ కలుస్తాం, భోజనాలు చేస్తాం, కలుస్తాం. ఈ కలయిక మనకు ఖచ్చితంగా 2 సందర్భాలు వస్తాయి. అప్పుడు మళ్ళా అభ్యర్థి కూడా ఉంటుంది. మన ముఖ్య నాయకులు వీళ్ళతో పాటు మనకు దామోదర్ గారు, గిరిరెడ్డి గారు వాళ్ళు కూడా వస్తారు. ఇది మనము మీరు ఒకరు ఇంకొక ఓటుని అవకాశం ఉంటే ప్రయత్నం చేయండి. 40 పోయి 80 ట్రై చేయండి, ఇంకో 40 ట్రై చేయండి. 40 ఏం చేస్తారు కాబట్టి ఇంకొక 40 ట్రై చేయండి. మొత్తం 74 ఉన్నాయా? 70 అంటే మన వాళ్ళకి ముఖ్యాంశాలు ఉంటారు కాబట్టి సరే 40కి నేను 80 అనుకుంటే తప్పే, కానీ నేను మీకు ఎప్పుడేమో అనుకుంటాను. వేరే దగ్గర కౌన్సిల్ లేదు కదా. ఓకే, 10 వచ్చినా సంతోషం, 5 వచ్చినా సంతోషం. వాళ్ళు వచ్చే మనస్ఫూర్తికి వచ్చేది మనకి ఇంపార్టెంట్. బలవంతంగా పొందలేం కాబట్టి ఈ రకంగా మీరు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఫీల్డ్ ఈ రకంగా చేయాలని మీ అందరితో కోరడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.